నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 21 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడి, ఏకకాలంలో 16 చోట్ల సోదాలు. రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు అభినందనల వెల్లువ. జగన్ ను అడుగడుగునా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. వైసీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకుంటోందని పోలీస్ శాఖను విమర్శించిన భూమన కరుణాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటితో పాటు ఆయనకు చెందిన సంస్థలపై 16 చోట్ల ఈడీ సోదాలను చేపట్టింది. ఈ రోజు ఉదయం నుండి మొదలైన సోదాలు 16 చోట్ల కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ, గృహ నిర్మాణ శాఖలను పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారులు 16 టీమ్స్ ఏకకాలంలో పొంగులేటికి సంస్థలపైన, ఇంటిపైన దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్నాయి. గతంలో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కు పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేష్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ను రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దానితో పాటుగా పార్లమెంటరీ ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీలో కూడా సీఎం రమేష్ ను సభ్యుడిగా నియామకమయ్యారు. దీంతో అనకాపల్లి జిల్లాలో గల బీజేపీతో పాటు కూటమి నాయకులు ఎంపీ సీఎం రమేష్ కు అభినందనలు తెలుపుతున్నారు. దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్న జగన్ కు అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నారని, చంద్రబాబుపై తమ ప్రభు భక్తి చాటుకునేలా పోలీసు వారు సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నామని చెబుతూ ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ కొంతమందిని మౌఖికంగా, మరికొంతమందికి నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తుందని అన్నారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి. పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భక్తునిగా దేవదేవ దర్శనానికి వస్తున్న సమయంలో దేవదేవుణ్ణి దర్శించటానికి అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నటువంటి విషయం లోకవిదితం. ఆయన కొండకు వస్తున్నారు అని అంటే చంద్రబాబు ప్రభుభక్తి పరాయణులైనటువంటి పోలీసు శాఖ వారు థర్టీ యాక్ట్ అమలు చేస్తున్నామని చెబుతూ ఎక్కడికక్కడ మా పార్టీ నాయకులను, కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేస్తూ, భయపెడుతూ మీరు ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని మౌఖిక ఆదేశాలు ఇవ్వటమే కాకుండా నోటీసులు సర్వ్ చేయటం జరిగింది. మొత్తం రాయలసీమ అంతా కూడా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, మాజీ శాసనసభ్యులని, శాసనమండలి సభ్యులని, మంత్రులను, మాజీ మంత్రులను, వీళ్ళనందరినీ కూడా హౌస్ అరెస్టులు కూడా చేయటం జరిగింది. చంద్రబాబు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎంత భయమో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా పార్టీ ప్రకటన కూడా ఇచ్చింది. భగవంతుణ్ణి దర్శించుకొని ఏ ఆర్భాటాలు లేకుండా తిరిగి వెళతారు, ప్రార్థనలు చేసి, పూజలు చేసేనని. మేమెక్కడా మరొక రకంగా తద్విరుద్ధంగా ప్రవర్తిస్తామని, లేదా మా పార్టీ క్యాడర్నందరినీ కూడా గుమికూడమని అధికారికంగానో, గ్రూపుల ద్వారానో, మౌఖికంగానో చెప్పటం కానీ ఎక్కడా చెయ్యల. కానీ మాకు ఇచ్చినటువంటి నోటీసులలో మీరు 10,000 మందిని సమీకరిస్తున్నారు, సమీకరించటం శాంతి భద్రతలకు విఘ్నం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని కట్టడి చేస్తున్నాము. ర్యాలీలు, బహిరంగ సమావేశాలు మీకు భయం కాబట్టి మీరు నిషేధించుకోండి. కానీ స్వామివారి దర్శనానికి ఒక పూర్వ ముఖ్యమంత్రి వస్తూ ఉంటే
స్వామివారి పట్ల అనన్య భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఒక పూర్వ ముఖ్యమంత్రి స్వామివారి పట్ల భక్తిని చాటుకోవటానికి వస్తూ ఉంటే భయపడిపోయినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం ఇది. చంద్రబాబే ప్రకటన ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా కొండకు పంపించండి అని. ఒక్క ప్రకటన లేదు. ఇంత జరుగుతున్నా నీ పోలీసు వాళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కట్టడి చేస్తున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి చంద్రగిరిలో ఉన్నటువంటి మా కార్యకర్తల్ని నాయకులందరినీ కూడా ఇంటి నుంచి బయటికి రాకూడదని బెదిరిస్తున్నారు. తూతూ చర్యగా మీకు సంబంధించిన వాళ్ళకు కూడా ఊరికే నోటీసులు ఇస్తున్నారు. మొన్నేమో నన్ను గరుడ విగ్రహం దగ్గర మీరు మాట్లాడడానికే వీలు లేదు అని అంటే ఆ వెంటనే 15 నిమిషాలకు తెలుగుదేశం వాళ్ళు వెళితే అదే పోలీసు వాళ్ళు వీరదండం వేసి వాళ్ళ చేత మాట్లాడించినారు. అంటే మీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అని చెప్పడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నాం. శ్యామలరావు గారిని నేను మరొక ప్రశ్న కూడా వేస్తున్నా. అయ్యా, నువ్వు ఒక లోడును పట్టుకొని అదేదో ఎన్డీడీబీ రిపోర్టు వచ్చింది అని చెప్పి నిలిపేసినామని చెప్పిన తరువాత ఇప్పటి వరకు మా దగ్గర సరైనటువంటి ల్యాబ్ లేదు అని చెప్పినటువంటి నువ్వు ఈ 2 నెలల కాలంలో నెయ్యి సరఫరా చేయనే లేదా, తీసుకోలేదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలా? అంటే ఎలా లోపలికి వెళ్ళింది? ప్రతి ట్యాంకరు ఎన్డీడీబీ రిపోర్టు తీసుకున్నదా? ఆ రిపోర్టులు ఎక్కడా? లేకుండా మీరు ట్యాంకర్లు ఎలా లోపలికి పంపించినారు? ప్రతి వారము ట్యాంకర్లు వస్తాయి, అవన్నీ లోపలికి ఎలా వెళ్ళాయి అన్నటువంటి సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉన్నదినని ఈ పత్రికా సమావేశంలో చెప్తున్నా. మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే, సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే. మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజీ గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది. ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత ఇక అడ్డుకునేది ఏమున్నదండి? ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి. చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇలా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని పుష్కరాల సమయంలో సాంప్రదాయ పద్ధతులలో అయ్యవార్ల సమక్షంలో తన తండ్రికి పితృమూర్తులకు పిండ ప్రదానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గంగా నది పుణ్యస్నానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ వేషధారణతోనే ఏది చేస్తే మీరు సంతోషిస్తారు, ఏది చేసినా సంతోషించరు. మీ వెనక రాజకీయ కల్మషమున్నది, రాజకీయ కుతంత్రం ఉన్నది, కుట్ర ఉన్నది, అమలినమైనటువంటి మానసిక స్థితి మీది. కనుక ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు. మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదు. మా నాయకుడు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకొని వెళతారు అని తెలియజేస్తున్నాం. ఏపీలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలున్నాయి. గత నెలలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించలేదు. ఈ నెల 11న ఏసీబీ కేసు నమోదు చేసింది.
చెన్నై పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. కంటైనర్లో 110 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్లుగా గుర్తించారు. కంటైనర్లో డ్రగ్స్ ను చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు తరలిస్తున్నారు. ముఠాలోని 2 సభ్యులను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. రష్యా, జర్మనీ దేశాలకు చెందిన భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. రాహుకేతు పూజలను జరిపించుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. విదేశీయులు గుడి యొక్క అపురూపమైన శిల్పాలు, ఆలయ నిర్మాణ తీరుతెన్నులను చూసి సంభ్రమాశ్చర్యానికి వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో విదేశీయులు తరచుగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా చూస్తూ వ్యక్తి మృతి చెందిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు కడప జిల్లాలో సీకేదిన్నె మండలం జమాల్పల్లికి చెందిన మస్తాన్ వలీగా గుర్తించారు. దేవర రిలీజ్ సందర్భంగా కడపలోని ఓ థియేటర్లో అభిమానుల కోసం స్పెషల్ షో ప్రదర్శించారు. స్పెషల్ షోకి వచ్చిన మస్తాన్ మూవీ చూస్తూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల స్టాండింగ్ కమిటీలో వైసీపీ ఎంపీలు నియమితులయ్యారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, విదేశాంగ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి, రవాణా, టూరిజం, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా విజయసాయిరెడ్డిలకు చోటు దక్కింది. దసరా, దీపావళి పండుగలు పురస్కరించుకుని తిరుపతికి 42 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న తిరుపతికి చెందిన వారు తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులకు గురికాకుండా 42 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లుగా ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ జరుగుతోంది. థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. పాల్వంచలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. దేవర బెనిఫిట్ షో ప్రదర్శనలో తీవ్ర జాప్యం జరిగింది. ఇక కట్టలు తెంచుకున్న ఫ్యాన్స్ ఆగ్రహం. సినిమా హాల్ అద్దాలు ధ్వంసం చేశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్, థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక షో ప్రదర్శనతో శాంతించారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
సిఎన్ఎన్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం రాయకల్ గ్రామంలో షాద్నగర్ పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. స్వయంగా వారి మొబైల్లో సభ్యత్వం నమోదు చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అన్నారు. ధర్మం కోసం, దేశం కోసం బీజేపీ పార్టీ సభ్యత్వాన్ని ఓటు హక్కు వచ్చిన యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీకి క్యాడర్తో ప్రజల మద్దతు పెరిగిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2వ తేదీన దీన్ని ప్రారంభించినారు. ఆ తర్వాత రాష్ట్రాల వారీగా, ఆ తర్వాత జిల్లాలలో, ఆ తర్వాత మండలాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి బూత్ వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి బూత్లో 100కు తగ్గకుండా సభ్యత్వాన్ని నమోదు చేయాలని ప్రతి బూత్లో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు, వారు ఉన్నటువంటి బూతుల్లో ప్రతి ఒక్కరు కూడా 100 మందితో సభ్యత్వాన్ని చేయించాలని పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు అన్ని బూత్లలో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నేను అనేక మండలాలలో కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రోజు వివిధ నియోజకవర్గాల్లో, వివిధ మండలాల్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీగా గుర్తింపు పొందింది. 6 సంవత్సరాలకు ఒకసారి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా అది సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ఉధృతంగా గ్రామాన జరుగుతూ ఉంది. మరి దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములై భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా. యువకులు కానీ, ఓటు హక్కు ఉన్న ప్రతి యువకుడు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వాన్ని పొందాలని, మహిళలు, రైతులు, అదేవిధంగా వివిధ ప్రొఫెషనల్స్, విద్యావంతులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. భారతీయ రాష్ట్రంలో కూడా బలోపేతం చేస్తూ మరి భారతీయ జనతా పార్టీని రాబోయే కాలంలో తెలంగాణలో అధికారంలోకి తెచ్చే విధంగా ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు. లోకల్ బాడీ సెలక్షన్లు రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి క్యాడర్ పెరిగింది, ఓటర్లు పెరిగింది, భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల యొక్క మద్దతు పెరిగింది. సో ఈరోజు సభ్యత్వ నమోదులో కూడా పెద్ద ఎత్తున వాళ్ళంతా వారే స్వయంగా వచ్చి మరి యొక్క సభ్యత్వ నమోదులో పాల్గొంటున్నారు, వాళ్ళ సభ్యులుగా చేర్చమని కోరుతున్నారు. సో వారికి అంతా కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఇప్పటికే చాలా మంది స్వయంగా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా జరిగినారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కోసం మరి ఒక నంబర్ భారతీయ జనతా పార్టీ టోల్ ఫ్రీ నంబర్ ఏదైతే ఇచ్చిందో 8800002024 ఇప్పటికే లక్షల్లో మంది నంబర్కు మరి మిస్డ్ కాల్ ఇచ్చి వారి సభ్యత్వాన్ని నమోదు చేయించుకున్నారు. మరి కార్యకర్తలు మరి ఫుల్ డీటెయిల్స్ తో వారి సభ్యత్వాన్ని నమోదు చేసుకొని కూడా పార్టీ కొన్ని సూచనలు ఇచ్చింది. ఏ విధంగా వాళ్ళు టోటల్ గా వాళ్ళ యొక్క బయోడేటాని అందించి వాళ్ళు సభ్యత్వాన్ని పొందవచ్చు అనేది. ఒక్కొక్కరు 100 సభ్యత్వాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే క్రియాశీలక కార్యకర్తలు ఉంటారో వారు ప్రతి ఒక్కరు కూడా మినిమం 100 సభ్యత్వాన్ని చేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క క్రియాశీలకంగా ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీలో క్రియాశీలకంగా అంటే ఉండాలని ఉత్సాహం ఉన్నటువంటి కార్యకర్తలు రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో లోకల్ బాడీస్ లో కానీ మరి అన్ని ఎన్నికల్లో కూడా లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా యాక్టివ్ గా ఉండాలి. మేము లోకల్ బాడీస్ లో పోటీ చేయాలనుకునేటువంటి కార్యకర్తలు కానీ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని చేర్పించాలని వారికి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి
అవసరాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. భారతీయులందరూ, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ భారతదేశ యొక్క అభివృద్ధిని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఇవాళ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నారో వచ్చే 2047 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన నాటికి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఇవి బులెటిన్ అప్డేట్స్.